హాయ్ హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే BS6 హోండా డియో ఓకే. BS6 బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. వెహికల్ వచ్చి 2 years వెహికల్. అండ్ దీనిది ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ కండిషన్ లేదు. వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం అనేది మన దగ్గర వచ్చింది. కస్టమర్ రావడం ద్వారా ఏం చెప్పారంటే, సార్ వెహికల్కి అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ అవుతలేదని బాగా సెల్ఫ్ కొట్టడం జరిగింది. దానివల్ల అయితే బ్యాటరీ వీక్ అయింది. మోటార్ టైం రన్ అవుతుంది. నా దగ్గర వచ్చేటప్పుడు నేను ఏం చేసినంటే బ్యాటరీ ఓపెన్ చేసి ఛార్జ్ చేశాను. మీకు ఒకసారి లాక్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్యూర్ ఇక్కడ చెక్ లైట్ వస్తుంది. నెక్స్ట్ చెక్ లైట్ అయితే స్టార్ట్ అయినా వెళ్ళిపోవాలి. స్టార్ట్ అవుతలేదు కాబట్టి మనకు తెలుస్తుంది, వెళ్తలేదు అండి. ప్రజెంట్ అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ పెట్టాను. అండ్ ఇదైతే దీని కండిషను చూసుకుంటే ఫ్రెండ్స్, మనకే కదా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అనేది ఫ్యూజ్ లైన్ చెక్ చేసాం. బట్ వెహికల్ స్టార్ట్ అవుతుంది. చూడండి సరే, నేను ఆన్ చేసి చూపిస్తాను. మళ్ళీ సరే మీకు ఫ్యూల్ మోటార్ రన్ అవుద్ది, ఫ్రీగా మీరు వినొచ్చు. ఓకే, మనం లాక్ ఆఫ్ చేశాను. చూశారు కదా, క్లియర్గా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వెహికల్ నేను సెల్ఫ్ కొడతాను. చూడండి, ఇంతే ఇట్లా కట్ అయిపోతుంది. స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఆగిపోతుంది. లేకుంటే అదే చూడండి, ఇది దీని ప్రాబ్లం. స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఇట్లా వస్తుంది. దీని గురించి అయితే మన బ్యాటరీ ఓపెన్ చూసాను, ప్రాబ్లం ఏమో తెలుస్తలేదు. కంప్లీట్గా బ్యాటరీ ఛార్జ్ పెట్టి చెక్ చేసాం, అయినా కూడా సెల్ఫ్ అవుతుంది. ప్రాబ్లం మనకైతే ఇప్పటికైతే ఏమవుతుంది అర్థం అవుతలేదు. మనమైతే డిక్కీ అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీ ఓపెన్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఉందండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే దీనికి సైడ్ స్టాండ్ ప్లస్ సెన్సర్ గట్రా ఏమి ఉండదు. ఓకే, కరెంట్ వస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యూల్ మోటార్ రన్ అవుతుంది కాబట్టి మోటార్ సెక్షన్ అయితే మనం చూడక్కర్లేదు, చాలా బాగానే రన్ అవుతుంది. సీట్ ఓపెన్ చేసినాక మాట్లాడుకుందాం. మనం ఫైనల్ డిక్కీ ఓపెన్ చేసి చూసాం. ఓకే, ఇక్కడికైతే అంత ఓకే ఉంది. మనకి ఇంజెక్టర్ గట్రా ఆల్రెడీ అయితే క్లీన్ చేసి ఉండే, 1 month బ్యాక్ క్లీన్ చేసి ఉండే మేము. థ్రాటల్ బాడీ అసెంబ్లీ ఏదైతే ఉందో, కరెంట్ వస్తుందో లేదా చెక్ చేద్దాం. చూసుకుంటే చేసాం. స్పార్క్ అది చూసుకోవచ్చు, చాలా క్లియర్గా వస్తుంది. మనకి మూమెంట్ కూడా చూడండి, మోటార్ తోలిది. ఒకసారి లాక్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం మళ్ళీ ఒకసారి. మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది చూడండి. ఓకే, ప్యూర్గా ఉంది. నెక్స్ట్ మన స్పార్క్ గట్ట వస్తుంది. థ్రోటల్ బాడీ ఆల్రెడీ క్లీన్ చేసి ఉండే. ఫిల్టర్ గట్ట ఓకే ఉంది. ఫిల్టర్ కొత్త వేసి ఉండే సర్వీస్లో. నాకైతే ఇంజెక్టర్ మీద డౌట్ వస్తుంది. స్పార్క్ వస్తుంది, కంప్రెషర్ గట్ట బాగుంది. అందుకే కిక్ గట్ట చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి ప్లగ్ క్లీన్ చేసి చెక్ చేద్దాం. దాని తర్వాత ఇంజెక్టరు అండ్ ఫైనల్గా మోటార్ చెక్ చేద్దాం. ముందుగా ప్లగ్ ఓపెన్ చేసి కరెంట్ వస్తుంది కాబట్టి క్లీన్ చేసి చూద్దాం. గట్ట మొత్తం చెక్ చేసాం ఫ్రెండ్స్, అయినా గట్ట మనం స్టార్ట్ అవుతలేదు. ఫైనల్గా మనం ఇంజెక్టర్ ఓపెన్ చేసి ఒకసారి దీనిలో డైరెక్ట్ పెట్రోల్ వేసి చూద్దాం. స్టార్ట్ అవుతుందంటే మనకి ఇంజెక్టర్ ప్రాబ్లం, స్టార్ట్ అవ్వట్లేదంటే మోటార్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఓపెన్ చేద్దాం. ఇంజెక్టర్ ఉంది, ఇంజెక్టర్ ఓపెన్ చేస్తాం. లైట్గా ఫ్యూల్ వేద్దాం. ఫ్యూల్ వేసాక చూద్దాం. స్టార్ట్ అవుతుంది. ఇది బయటకు వచ్చేసింది మనకి. బట్ చేత్తో పట్టుకొని ఓకే, ఫైనల్ స్టార్ట్ చేసి తర్వాత చూద్దాం. స్టార్ట్ అవుతుంది. ఫైనల్ వెహికల్ స్టార్ట్ అయింది. మనకి పెట్రోల్ అయితే బాగానే ఉంది. బట్ ఎందుకంటే చాలా వరకు వేస్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వకముందు వెనకాల మూవ్ అవుతుంది పెట్రోల్ కాబట్టి వేస్ట్ అయింది. ఓకే, మనకి దీనిలో తెలిసింది ఏంటంటే వెహికల్ అయితే ఫైనల్గా స్టార్ట్ అయితే అవుతుంది. కాబట్టి
ఇంజెక్టర్ చేంజ్ చేసి చూద్దాము. ఇంజెక్టర్ ఎంత ఉందో ఏమో మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, ఇంజెక్టర్ తెప్పించి కాస్ట్ ఎంత ఉందో క్లియర్గా చూపించి దాని తర్వాత ఇంజెక్టర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఇంజెక్టర్ తెచ్చేసాము. ఇంజెక్టర్ కాస్ట్ వచ్చేసి 1012, 1012 రూపాయలు. జెన్యూన్ హోండా చూసుకోవచ్చు. మనం ఫైనల్గా అయితే ట్యాంక్లో ఉండే ఫ్యూల్ మొత్తం తీసి నెక్స్ట్ ట్యాంక్ ఫ్యూల్ మోటార్ ఏదైతే ఉందో ఫ్యూల్ మోటార్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసాం. ఇంకా కలెక్షన్ సెట్ పెట్టలేదు, నీట్గా క్లీన్ చేసాం. థ్రోటల్ బాడీ గట్రా నీట్గా క్లీన్ చేసి పెట్టాం అండ్ ప్లగ్ గట్రా నీట్గా క్లీన్ చేసాం. ఇంజెక్టర్ అయితే ఫైనల్గా ఇంజెక్ట్ చేద్దాం, కొత్త ఇన్సెట్ చేసి బండి వెహికల్ స్టార్ట్ చేసి నీకు ప్రాపర్గా చూపిస్తాను. ప్రాబ్లం ఏముంది నిన్న మీకు చూడాను కదా, నేను నైట్ అయిపోయింది, నేను మరి పక్కన పెట్టేసాను. మార్నింగ్ వచ్చి ఇంజెక్టర్ తెప్పించి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా మీకు ఇన్సెట్ చేసి ఇంజెక్టర్ కొత్తది స్టార్టింగ్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. జెన్యూన్ 1000 రూపీస్ పడ్డది మనకి. ఓకే, ఇది ఏ బండికి వస్తుందో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, అండ్ ఫైనల్గా ఫిట్ చేసి మీకు చూపి. ఓకే ఫ్రెండ్, ఫైనల్గా అయితే ఇన్సెట్ చేస్తాము. ఒకసారి లాక్ ఆన్ చేసుకుందాం. ఓకే, లాక్ ఒక 5 times మినిమం 5 times ఆన్ ఆఫ్ చేయండి. ఆన్ ఆఫ్ చేస్తే ఫ్యూల్ ఏమైందో మోటార్లకు వస్తుంది, మోటార్లకు వెళ్ళి ఇంజెక్టర్లకు వస్తుంది. ఎందుకంటే పైప్ అంతా క్లీన్ చేసాను కాబట్టి ఒక 5 times ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేశాను. నేనైతే ఇక్కడ తెలిసి చెప్పలు చేస్తాను, ఒకసారి చూసుకుందాం. ఫైనల్గా అయితే సింగిల్ సెల్ఫ్ వెహికల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్గా మనకి ఇలాంటి ఇంజెక్టర్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్గా కరెంట్ వస్తుందో చెక్ చేయండి. కరెంట్ వచ్చాక ఫ్లెక్స్ ఆఫ్ చేస్తారు. ఫ్లెక్స్ ఆఫ్ చేసాక మనకి థ్రోటల్ బాడీ క్లీన్ చేస్తారు. థ్రోటల్ బాడీ క్లీన్ చేసేకంటే వెహికల్ స్టార్ట్ అవుతలేదంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేటోడికి ఫ్యూల్ మోటార్ చెక్ చేయాలి అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ చెక్ చేయాలి. ఫ్యూల్ మోటార్ మనం చెక్ చేయడానికి అవ్వదు కాబట్టి ఫ్యూల్ మోటార్ ప్రెజర్ బాగుందంటే ఇంజెక్టర్లోకి వెళ్ళి ఇంజెక్టర్ ఓపెన్ చేసి హోల్లోకి వెళ్ళి మనం పెట్రోల్ వేసి చెక్ చేయండి. నేను ఎలా ఇంతకుముందు ఎలా చెక్ చేసినా అలా చెక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ అవ్వచ్చు ఇంజెక్టర్ ఖరాబ్ అయిందా లేదండి. అప్పుడు అట్లా స్టార్ట్ అయింది, బాగానే స్టార్ట్ అవుతుందంటే ఇంజెక్టర్ తీసుకొచ్చి ఇంజెక్టర్ డైరెక్ట్ యాడ్ చేసేసండి. ఇది నేను నాకు తెలిసి 1-2 monthsలో నేను 4వ ఇంజెక్టర్ అనుకోండి, 4-5 ఇంజెక్టర్ అనుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే బయట పెట్రోల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. బయట పెట్రోల్ ఎక్కువ యూజ్ చేసినట్టు ఇంజెక్టర్లు బ్యాగ్లో ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫిల్టర్లోకి వచ్చి ప్రాక్టికల్స్ ఏమవుతుంది, డెత్ పార్టికల్స్ ఏమవుతుంది, చిన్న నాలుగు ఉంటుంది కదా, దానిలో ఏమి ఉండుకుని అంటే క్లీన్ అవ్వడం కష్టం. క్లీన్ అయినట్టు అయిపోతే లేకుంటే కంప్లీట్గా ఇంజెక్టర్ అయితే జామ్ అయిపోతుంది. కాబట్టి బయట పెట్రోల్ మ్యాక్సిమం ట్రై చేయకండి, బంకులకి యూజ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు బండి కండిషన్ ఎలా ఉందో, వెహికల్ బండి అన్నట్టు ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇదైతే ప్రాబ్లం ఉంటే మనకి ఇంజెక్టర్ చేంజ్ చేస్తాం. అండ్ వీడియో నచ్చినంత లైక్ అండ్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ మెయిన్ ఇంపార్టెంట్. 2K అయ్యింది, కొంచెం సపోర్ట్ చేస్తే మంచి మేము ముందుకు వస్తాము. ఫైనల్ మన బ్యాటరీ పెట్టుకుంటే లైవ్ చూస్తాం. మీకు చూస్తే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.